కరస్పాండెంట్లందరికీ నమస్కారాలు. అయితే ప్రతి ప్రైవేట్ పాఠశాలల్లో కూడా మేము సేఫ్టీ మెజర్స్ పాటిస్తూ ఉన్నాం మేడం. కొన్ని సమయాలలో ఏదో ఒక కారణంగా జరుగుతున్నాయి ఇలాంటి సంఘటనలు. అదే జరిగినప్పుడు దానికి అంటే మీరు చెప్పింది ఏంటంటే కరస్పాండెంట్ బాధ్యత వహించాలి ఖచ్చితంగా. కానీ కరస్పాండెంట్ ఎక్కడో ఉంటారు, అంటే ఆఫీస్లో ఉంటాము, ఎక్కడో చిన్న కారణాల్లో జరిగినటువంటి అది ఇన్సిడెంట్ నిన్న జరిగింది, మన ఉద్బులాపూర్లో జరిగింది. అది హయా చేసినటువంటి ఇన్సిడెంట్కు పాఠశాలలో మూసివేయడం అనేది మేము నిజంగా అందరి ముందర చెప్తున్నాం, ఖండిస్తున్నాం మేడం. ఎందుకంటే చిన్న చిన్న సంఘటనలు ఇట్లాంటివి చాలా జరుగుతాయి. రోడ్డు మీద పోతున్నప్పుడు గవర్నమెంట్ బస్సులు కూడా ఎన్నో యాక్సిడెంట్లు అయింది, వాటికి ఎవరిని బాధ్యత వహిస్తారు? మరి అదే ప్రైవేట్ స్కూల్ బస్సు మాత్రం యాక్సిడెంట్ అయితే ఇమ్మీడియట్గా బస్సు క్లోజ్ చేస్తారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి అందరూ ఆఫీసర్లందరూ పరిగెత్తుకుంటూ ఉంటారు. అయితే అక్కడ జరుగుతున్నటువంటి తప్పిదం ఎవరితో జరుగుతుందో వారికి కఠినమైనటువంటి శిక్షణ విధించాలి, మేము కాదనట్లేము. అక్కడ డ్రైవర్ చేసినటువంటి తప్పుకు ఒక పాఠశాలను మూసివేస్తున్నారు. ఇక్కడ చిన్న ఆయమ్మ చేసినటువంటి తప్పుకు పాఠశాలను మూసివేయడం జరిగింది. మరి పాఠశాలను ఒక అమ్మాయి విషయంలో అన్యాయం జరిగింది, మేమందరం కూడా బాధపడతా ఉన్నాం. ఎందుకంటే కానీ మరి మిగతా విద్యార్థుల భవిష్యత్తు ఏంది? ఇవాళ విద్యార్థులు జరిగిందని చెప్పేసి విద్యార్థులందరికీ స్కూల్ పోయే